వార్తలన్నీ చెప్పినా గానీ గీ వార్త చెప్పుడే మర్చిపోయినోళ్ళు జల్దీ నది సుతం చూసేండ్రే. హబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా పని మంతులా ఈళ్ళు? ఫైర్ ఇంజన్ మిషన్ ను కార్ వాషింగ్ సెంటర్ లెక్క మార్చిండ్రు గదా! ఫైర్ ఇంజన్ ను ఇట్లా కూడా వాడొచ్చని దునియాల ఇప్పటిదాకా ఎవ్వలు పసిగట్టు ఉండకపోవచ్చు. కారును నల్ల నీళ్ళతోటి ఎవలైనా కడుగుతారు. కానీ ఫైర్ ఇంజన్ల నీళ్ళతోటి కడిగినోనికే ఓ రేంజ్ ఉంటదనుకున్నాడో, లేకుంటే కార్ల వాషింగ్ సెంటరోళ్ళు నీళ్లు కొట్టే స్పీడు సరిపోతలేదో ఎట్లనో తెల్వదు గాని సీదా ఫైర్ ఇంజన్ నే పిలిపించిండ్రు. మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలి ఎమ్మెల్యే రామ్ నివాస్ షా కార్ను మంటలాపే ఫైర్ ఇంజన్ తోటి కడిగి కామన్ పబ్లిక్ తోటి అత్యంత లేపించుకుంటున్నారు ఫైర్ ఇంజన్ సిబ్బంది. మరి ఎమ్మెల్యే సార్ వారంటే ఫాలోవర్లకు ఎంత అభిమానం ఉన్నదో గాని అక్కడి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మున్సిపాలిటీలకైతే బగ్గనే అభిమానం ఉన్నట్టున్నది. ఫైర్ ఇంజన్ రాగానే కార్ను కడిగి ఎక్కడ లేని అభిమానాన్ని చూపెట్టిండ్రు. శాఖల పండ్లను పక్కకు పెట్టి ఎమ్మెల్యే గారి సేవలు తరించిపోయిండ్రు. పాపం ఎవలో అమాయకపు సిటిజన్లు ఫైర్ ఇంజన్ ను కారు కడిగేటందుకు వాడొచ్చా అని దూరంకెంచి వీడియో తీసి ఇంటర్నెట్ లో ఇర్చిండ్రు. ఇక ఈ వీడియో ఫైర్ ఇంజన్ నీళ్ళ కంటే స్పీడ్ గా వైరల్ అయ్యేటాలకు ఎమ్మెల్యేను పాపం అనుకుంటా ఆడిపోసుకుంటున్నారు అక్కడి ప్రతిపక్షపు నాయకులు. ఎమర్జెన్సీలో వాడే ఫైర్ ఇంజన్ ను ఇంత హీనంగా చూస్తారా అని నెటిజన్లు సొట్లు పెడుతున్నారోలా. ఇక ఈ ముచ్చట మీద ఎమ్మెల్యే సార్ మాట్లాడుకుంటా మా ఒళ్ళు చేయకుంటుండాల్సిందని కవర్ డ్రైవ్లు బగ్గనే చేసిండు గాని ఫైర్ ఇంజన్ నీళ్లతోటి కడిగే కాడికి పోయిండ్రంటే సార్ ఎంత సాడిస్టోడో అని అనుమానపడుతున్నారోల్లా. సారు ముచ్చటిన్న జనాలు నల్ల నీళ్లు వృధా చేస్తేనే ఫైన్లెత్తారు. అసొంటిది ఫైర్ ఇంజన్ ను మల్లో తాప వాడకుండా గొట్టు శిక్షలేయాలంటున్నారోల్లా కామన్ పబ్లిక్.